కాదు స్మార్ట్ వర్క్ చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. సీఎం చంద్రబాబు ఆఫీసులకు ప్రజలు తిరగకుండా అధికారులు పనిచేయాలని సూచించారు. కొన్ని డిపార్ట్మెంట్లు 10 ఏళ్లుగా ఆడిట్ చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత 18 నెలల మనం ఏం చేశామో రివ్యూ చేయాలని, రాబోయే 6 నెలలు ఏం చేయాలో ప్రణాళిక తయారు చేసుకోవాలని అధికారులకు సూచించారు. పల్లెలే దేశానికి వెన్నెముక అన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. అందుకోసమే కావాలని పంచాయతీరాజ్ శాఖ తీసుకున్నట్టు తెలిపారు. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ఉద్యోగులతో ఆయన మాటామంతి కార్యక్రమం నిర్వహించారు. సమస్యతో కార్యాలయానికి వచ్చే వారికి పరిష్కారం దొరకాలని సూచించారు. తప్పు చేస్తే తనతో పాటు ఎవరికైనా శిక్ష తప్పదని అన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. టీటీడీలో పట్టు వస్త్రాల నకిలీ వ్యవహారంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. పట్టు వస్త్రాల నకిలీ వ్యవహారం 3వ స్కామ్ అన్నారు. భక్తుల మనోభావాలను దెబ్బతీస్తే ఊరుకునే ప్రసక్తే లేదన్న పవన్ వీటి వెనుకున్న ఎవరిని వదిలిపెట్టమన్నారు. గత ప్రభుత్వంలో జరిగిన అవినీతిని ఒక్కొక్కటిగా బయటకు తీస్తున్నామని చెప్పారు. తిరుమల పరకామణి చోరీ కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. చోరీ కేసులో చట్ట ప్రకారం చర్యలకు సిఐడి, ఏసీబీ, డీజీలకు వెసులుబాటు కల్పించింది. నిందితుడు రవికుమార్ ఆస్తులపై దర్యాప్తు కొనసాగించాలని సిఐడి, ఏసీబీ, డీజీకి ఆదేశాలు ఇచ్చింది. చోరీ కేసులో అదాలత్ వద్ద రాజీ వ్యవహారంపై దర్యాప్తు కొనసాగించాలని సూచించింది. అలాగే కేసు దర్యాప్తులకు సమాచారం పంచుకోవాలని సిఐడి, ఏసీబీ, డీజీకి కోర్టు సూచించింది. అమెరికా పర్యటనలో మంత్రి నారా లోకేష్ బిజీగా గడుపుతున్నారు. టెక్ దిగ్గజ సంస్థలతో వరుస భేటీలు జరుపుతున్నారు. ఇప్పటికే గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్, ఆడోబ్ సీఈఓ శాంతాను నారాయణన్తో భేటీ అయిన లోకేష్ తాజాగా శాన్ ఫ్రాన్సిస్కో బే ఏరియా కౌన్సిల్ సమావేశంలో పాల్గొన్నారు. దేశంలోనే యువ రాష్ట్రాల్లో ఏపీ ఒకటన్న ఆయన ప్రస్తుతం ఏపీ $180 బిలియన్ ఆర్థిక వ్యవస్థను కలిగి ఉందని చెప్పారు. తుళ్లూరు మండలం వడ్డమానులో మంత్రి నారాయణ పర్యటించారు. స్థానిక ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ తో కలిసి రైతులతో సమావేశం నిర్వహించారు. ల్యాండ్ పూలింగ్ పై రైతుల అభిప్రాయాలు తీసుకున్నారు. మంత్రి నారాయణకు భూమి దస్తావేజులు అందజేశారు. 3 రైతులు ల్యాండ్ పూలింగ్ కు వడ్డమాను గ్రామ రైతులు సానుకూలంగా ఉన్నారని మంత్రి తెలిపారు. రైతులు అడిగిన కొన్ని అంశాలను సీఎంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు నారాయణ. మాజీ మంత్రి కొడాలి నాని సంచలన కామెంట్ చేశారు. ఏపీలో అనేక అవకతవకలు జరుగుతున్నాయన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అక్రమాలు, వేధింపులు, అరాచకాలపై మరోసారి ప్రజా ఉద్యమం చేపడతానన్నారు. ప్రస్తుతం ఆరోగ్యం బాగోలేక విశ్రాంతి తీసుకున్నట్టు చెప్పిన ఆయన మరో 6 నెలల తర్వాత నేరుగా ప్రజల్లోకి వచ్చి ఉద్యమం చేస్తామన్నారు. మరోసారి జగన్ ను సీఎం చేసేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తామన్నారు కొడాలి నాని. ఏలూరు జిల్లా దెందులూరులో ఉద్రిక్తత నెలకొంది. మొదట పోటాపోటీగా టీడీపీ, వైసీపీ కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్లాన్ చేశాయి. మొదట ఒకే ప్రదేశంలో ఇరు పార్టీలు కార్యక్రమాలు ఏర్పాటు చేయడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. పోలీసులు జోక్యం చేసుకోవడంతో ర్యాలీ ప్రదేశాన్ని వైసీపీ నేతలు మార్చారు. మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరిస్తున్నారని ఆరోపిస్తూ సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. మరోవైపు దెందులూరు ఎండీఓ కార్యాలయం దగ్గర టీడీపీ నేతలు భేటీ అయ్యారు. ఆదోని జిల్లా ఉద్యమం ఊపందుకుంది. ఆదోనిని ప్రత్యేక జిల్లాగా చేయాలంటూ ఆదోని జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో బంద్కు పిలుపునిచ్చారు. ఈ బంద్కు రాజకీయ పార్టీలకు అతీతంగా అన్ని పార్టీలు, ప్రజా సంఘాలు, విద్యార్థి, యువజన సంఘాలు మద్దతు తెలిపాయి. తెల్లవారుజామునే ఆర్టీసీ డిపో వద్దకు చేరుకున్న జిల్లా సాధన సమితి, జేఏసీ నాయకులు మహాధర్నా చేపట్టారు. వెంటనే ఆదోనిని ప్రత్యేక జిల్లాకు చేయాలని డిమాండ్ చేశారు.